గడపని తొక్కడం, కూర్చోవడం చేయకూడదని, అలాగే గడపకి పసుపు రాయటంలో విశేషం ఏంటో తెలుసుకుందాం. అసుర సంధ్యవేళ శ్రీ మహావిష్ణువు నరసింహస్వామి అవతారం ఎత్తి ఉగ్రుడై హిరణ్యకశుని సంహరించాడు. అలాంటి గడప శ్రీ మహావిష్ణువు స్థానం. దానికి తోడు గుమ్మం వద్ద వ్యతిరేక తరంగాలు. గడప అంటే లక్ష్మీదేవి కూడా. అందుకనే లక్ష్మికి ఇష్టమైన పసుపుతో అలుకుతారు. మంగళకరమైన కుంకుమతో బొట్టు పెడతారు. పూర్వకాలంలో పాములు ఎక్కువ తిరుగుతుండేవి. రక్షణగా కూడా పసుపుని గుమ్మాలకు, గడపకు పట్టించేవారు. దాని ఘాటుకి పాములు, ఇతర విషక్రిములు లోపలికి రాలేవు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పురుషుడు చేయకూడనివి. భార్యని హక్కుగా భావించి తిట్టరాదు. ఆమె బంధువులతో చీటికి మాటికి కయ్యానికి కాలు దువ్వరాదు. భార్య వడ్డించిన పదార్థాలను విమర్శించరాదు. ఇంటిని, భార్యని జైలులా భావించే పరిస్థితులు లేకుండా వారానికి ఒకసారి అయినా బయటకు తీసుకెళ్ళాలి. పిల్లలతో సరళ సంభాషణలు చేయాలి. పిల్లలు చూస్తుండగా భార్యతో చనువుగా ఉండటం. ఏకగదిలో కాపురం ఉంటున్నవారు పిల్లలను గమనించి కలవాలి. భార్యకి ఎంతో కొంత ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వాలి. ఆమె అభిప్రాయాలను గౌరవించాలి. నిద్ర లేవగానే అరచేతులు చూసుకుంటే కారగ్రే వసతే లక్ష్మి కారమధ్యే సరస్వతి కారమూలతు గోవిందః ప్రవతే కరదర్శనం. మన చేతి అగ్రభాగంలో లక్ష్మీదేవి, మధ్య భాగంలో సరస్వతి, మూలాలలో గోవిందుడు కొలువై ఉంటారట. వారికి నమస్కారం ఇస్తున్నా నన్న భావనతో పొద్దున్నే చేతులను చూసి దైవ ప్రార్థనతో రోజును మొదలు పెడతారు. అందులో భాగంగా చేతులను చూసుకొని చేతులు రుద్ది కళ్ళకు రాసుకుంటారు. ఇలా చేస్తే మంచిది అని మన పెద్దవాళ్ళు చెప్పేవారు. కొంతమంది దీనిని చాదస్తంగా కొట్టి పారేస్తారు. కానీ అందులో ఎంతో ఆరోగ్యం, ఉత్సాహం దాగి ఉంది. నిద్ర లేవగానే 2 చేతులు రుద్దుకొని కళ్ళకు అద్దుకుంటే చేతుల్లోని ఉష్ణశక్తి కన్నుల ద్వారా శరీరానికి వ్యాపించి మొత్తము శరీరానికి ఉత్తేజాన్ని కలిగిస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అమంగళమైన పనులు అస్సలు చేయకండి. మిట్ట మధ్యాహ్నం స్నానం చేయడము, నాలుకతో తడిచేసి బొట్టు పెట్టుకోవటం, కాళ్ళు దాటుకుంటూ నడవటం, ఎడమ చేతితో పిల్లలను కొట్టడం, ఒళ్ళో కంచం పెట్టుకుని భోజనం వడ్డించిన తర్వాత ఆలస్యంగా భోజనానికి రావటం, అన్నం తింటూ వేళ్ళు చేతులు నాకడం, అదే పనిగా కాళ్ళు ఊపడం, మంచం మీద కూర్చొని భోజనం చేయటం, నిలబడి భోజనం చేయటం, స్నానం చేసి విడిచిన బట్టలు కట్టుకోవటం, ఇవన్నీ అమంగళమైన పనులు. మనకుగా దరిద్రాన్ని తెచ్చిపెట్టేవి. ఇంట్లో గుర్రబొమ్మ ఉండటం ఇంట్లోని వారికి చాలా అశుభం. నోటితో అగ్నిని ఊదరాదు. ఇతరుల చెప్పులు, వస్త్రాలు ధరించరాదు. ఇంటిలో రాధాకృష్ణ బొమ్మ ఉండుట చాలా మంచిది. స్నానం చేయకుండా అన్నం వండకూడదు. అన్నం తినకూడదు. ఒకేసారి నీరు, నిప్పు 2 చేతులతో కానీ ఆ చేత్తో కానీ పట్టుకోకూడదు. మన ఇంట్లో మనకి దరిద్రాన్ని తెచ్చిపెట్టేవి. అమంగళమైన పనులు అస్సలు చేయకండి. మిట్ట మధ్యాహ్నం స్నానం చేయడము, నాలుకతో తడిచేసి బొట్టు పెట్టుకోవటం, కాళ్ళు దాటుకుంటూ నడవటం, ఎడమ చేతితో పిల్లలను కొట్టడం, ఒళ్ళో కంచం పెట్టుకుని భోజనం వడ్డించిన తర్వాత ఆలస్యంగా భోజనానికి రావటం, అన్నం తింటూ వేళ్ళు చేతులు నాకడం, అదే పనిగా కాళ్ళు ఊపడం, మంచం మీద కూర్చొని భోజనం చేయటం, నిలబడి భోజనం చేయటం, స్నానం చేసి విడిచిన బట్టలు కట్టుకోవటం, ఇవన్నీ అమంగళమైన పనులు. మనకుగా దరిద్రాన్ని తెచ్చిపెట్టేవి. ఇంట్లో గుర్రబొమ్మ ఉండటం ఇంట్లోని వారికి చాలా అశుభం. నోటితో అగ్నిని ఊదరాదు. ఇతరుల చెప్పులు, వస్త్రాలు ధరించరాదు. ఇంటిలో రాధాకృష్ణ బొమ్మ ఉండుట చాలా మంచిది. స్నానం చేయకుండా అన్నం వండకూడదు. అన్నం తినకూడదు. ఒకేసారి నీరు, నిప్పు 2 చేతులతో కానీ ఆ చేత్తో కానీ పట్టుకోకూడదు. మన ఇంట్లో మనకి దరిద్రాన్ని తెచ్చిపెట్టేవి. రాగి ఉంగరం వేసుకోవటం వల్ల ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా ఆరోగ్యం ఉండటానికి సహాయపడుతుంది. శనిదోషం తొలగిపోవాలంటే పచ్చిపాలు, పంచదార, నల్ల నువ్వులను నీళ్ళలో కలిపి
శనివారం నాడు రావి చెట్టుకి నైవేద్యంగా సమర్పించండి. అలాగే రావి చెట్టుకి 5 ప్రదక్షిణలు చేయండి. శనివారం నాడు నువ్వులతో చేసిన పదార్థాలు తినండి. అలాగే 3 లేదా 5 వారాలు హనుమాన్ దేవాలయానికి వెళ్ళి పూజ చేసినా మనకి పట్టిన శని తొలగిపోతుంది. ఏ దానం వల్ల ఏం ఫలము? పుణ్య ప్రదేశంలో ఇచ్చిన దానము, అర్హత గల వారికి, అవసరమైన వారికి ఇచ్చే దానం అపాత్ర దానం కాదు. ఇచ్చే దానం చిత్తశుద్ధితో ఇవ్వాలి. దానం పుచ్చుకున్నవాడు ఉత్తముడు, సరైన వ్యక్తి అయి ఉండాలి. అప్పుడే ఆ దానానికి 1000 రెట్ల ఫలం వస్తుంది.